మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఎస్, మెగాస్టార్ చిరంజీవి ఈ పేరు చెప్పగానే కోట్ల మంది అభిమానులకు ఆయన ఒక ఆరాధ్య దేవుడు. అలాంటి మెగాస్టార్ పుట్టినరోజు అనగానే అందరికీ కూడా ఒక పెద్ద పండుగ. దీని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు. నమస్తే అండి. నమస్తే నమస్తే. సో మెగాస్టార్ చిరంజీవి గారు చాలా మందికి ఆయన ఒక ఇన్స్పిరేషన్. అంటే ఒక సినిమా హీరోగానే కాకుండా ఆయన జర్నీ అంతా కూడా ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒదిగే ఉండాలి అనేది కూడా ఆయన చూసి నేర్చుకోవాలంటారు. ఆయనని ఎంతమంది విమర్శించినా కూడా దాన్ని సద్విమర్శగానే తీసుకొని ఆయన చాలా తక్కువగా మాట్లాడతారు. ఎలా చూడాలి ఆయన? అంటే ఒకటండి, ఒక ముళ్ళు పానుపు నుంచి వచ్చాడు ఆయన. అంటే ఒక చిన్న వ్యక్తిగా, ఒక గాడ్ ఫాదర్స్ లేకుండా, గాడ్ ఫాదర్స్ లేరు, ఎవరు లేరు. ఆయనే అంజనీ పుత్రుడు, ఆయనే చిరంజీవి, ఆయనే శివశంకర్ ప్రసాద్. కొనిదెల వెంకట్రావు గారు అంజనమ్మ గారికి పెద్ద పుత్రుడు. ఆయన అదృష్టం, ఆ తల్లిదండ్రులు అదృష్టం. ఈరోజు ఆయన ప్రపంచానికే మెగాస్టార్ అయ్యాడు. అలాగే ఎలాగయ్యాడంటే దాంట్లో చాలా కష్టం ఉందండి. ఆ కష్టం అంటే అది ఇప్పుడున్న మెగా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ఆ కష్టం అందరికీ గోల్డ్ స్పూన్తో ఒక రోడ్ మ్యాప్ వేసి రోడ్ వేసి ఇచ్చాడు. ఇంక్లూడింగ్ అల్లు అర్జున్, అల్లు అరవింద్ గారు, ఎవరైనా సరే. మేబీ అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, కానీ అల్లు అరవింద్ గారు అల్లు రామలింగయ్య గారు కుమారుడు. ఎస్, అల్లు రామలింగయ్య గారు కుమారుడైనా నో అల్లు అర్జున్ గారు అయినా ఇది మరి ఎన్ని స్టేజ్ల మీదైనా చూసుకోండి. ఇది మొత్తం టోటల్గా కొనిదెల చిరంజీవి గారి సపోర్ట్తోనే అందరూ వచ్చారు. గీతా ఆర్ట్స్ అనేది అల్లు రామలింగ గారిని మనం గౌరవించుకుంటాం, అల్లు వారి ఫ్యామిలీని గౌరవించుకుంటాం. కానీ అల్లు వారి అల్లుడే చిరంజీవి గారు. మనం అందుకనే ఇక్కడ చిరంజీవి గారు ఎదుగుతూ సంస్థలను, ఆయన సంస్థలను, అల్లువారి సంస్థను కూడా పెంచుతూ, వాళ్ళు అల్లువారును మెగా కొనిదెల వారు రెండు కుటుంబాలుగా మనం చూడకూడదు. ఒక కుటుంబంగా దానికి బాస్ చిరంజీవి గారిగానే చూడాలి. ఓకే, ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, ఏదైనా ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది, ఎవరిది డివైడ్ ఆస్తుల రూపంగా అవ్వచ్చు, కానీ మనసుల రూపంగా చిరంజీవి గారి గాడ్ ఫాదర్. ఇది నేను ఎవరు అవునన్నా, ఎవరు నన్ను ఏమన్నా, ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను. ఒకటి. రెండోది, ఆనాటి నుంచి ఆయన సినిమాలు ఒక్కొక్క నిర్మాత 10 హీరోలు 20 సినిమాలు హిట్స్ ఇచ్చాడు. ఒక డైరెక్టర్ 25, 23 సినిమాలు ఇచ్చాడు. ఒక ఖైదీ ఒక రూట్లో చేస్తే, ఒక గుండా ఒక రూట్లో చేస్తే, ఒక రౌడియాలుడు ఒక డిఫరెంట్ చేస్తే, ఒక యమకింకరుడు ఒక డిఫరెంట్లో చేస్తే, ఒక రుద్రవీణ, ఒక ఆపద్బంధుడు, ఒక స్వయంకృషి, అంటే ఏ క్యారెక్టర్కైనా ఒక విజేత, అంటే ఏ క్యారెక్టర్కైనా నీలమైపోయే క్యారెక్టర్లో ఆయన ఆ టైప్ ఆఫ్, అంటే బ్రేక్ డాన్స్ తీసుకొచ్చింది ఆయన. ఫైట్స్ అంటే స్పెషల్ ఫైట్స్ అంటే తీసుకొచ్చింది ఆయన. లేకుండా చేయొచ్చు, డూప్ ఏదైనా అంటే డూప్ లేకుండా చేశాడు. మరి డ్యాన్స్ అనేది, బ్రేక్ డ్యాన్స్ అనేది ఎలా చేయాలి, డ్యాన్స్ అంటేనే చిరంజీవి గారికి పెట్టిన పేరు. అలా మనం ఏ విధంగా ఆయన కోసం మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఈ మొత్తం టోటల్గా ఇన్ని సంవత్సరాల్లో ఆయన ఎన్ని వందల మంది, ఎన్ని లక్షల మందికి ఆయన ఒక బాస్గా నిల్చున్నాడు. అంటే ఇది ఒక సినిమా ఇండస్ట్రీకి, అందుకే సినిమాకి ఇండస్ట్రీకి ఆయన అవునన్నా కాదన్నా సినిమా ఇండస్ట్రీకి ఆయనే పెద్ద, ఆయనే మా బాస్, ఆయనే మెగాస్టార్ చిరంజీవి గారు. దాంట్లో మనం ఎవరు అవునన్నా సినిమా ఇండస్ట్రీకి ఆయనే పెద్ద బాసు అది చెప్పగలుగుతాం. ఎందుకు చెప్పగలుగుతామంటే, కష్టం అంటే ఆదుకునే వ్యక్తి ఆయనే, బాధ అంటే ఆదుకునే వ్యక్తి ఆయనే, ఇండస్ట్రీలో ప్రాబ్లం ఉందంటే పిలిచిన వ్యక్తి ఆయనే, కూర్చోబెడుతున్న వ్యక్తి ఆయనే, నిలబెడుతున్న వ్యక్తి ఆయనే. దాసరి నారాయణరావు గారి తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు అంటే, జీవో కావాలంటే కష్టపడి ఒక అడుగు కిందకి దిగు కూడా వెళ్ళి జీవో తెచ్చిన వ్యక్తి ఆయనే. ఇండస్ట్రీ ఫెడరేషన్ ప్రాబ్లం ఉందంటే ఆ కష్టం విని ఆ ఇద్దరికి కూడా సరిచెప్పిన వ్యక్తి ఆయనే. ఇలా మనం ఏ విషయంలో చెప్పుకుంటూ వెళ్తే మీరు అనవచ్చు, ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు ఉన్నారు కాబట్టి ఆయన ఏంటంటే ఆయన సినిమాలు చేసుకుంటూ ఆయన హ్యాపీగా ఉంటాడు. దాసరి నారాయణరావు గారు ఎప్పుడైతే చనిపోయారో ఆ పాత్ర ఈయన పోషిస్తున్నారు కూడా. చాలామందికి, కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఆయన అజాత శత్రువు. అంటే ఎంతమందిని అన్నా 10 మంది సినిమాలు బాగుండాలి, నా సినిమాలో నేను ఉండాలి అని కోరుకుంటాడే తప్ప, ఆయన సినిమా బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనుకోడు. 10 కుటుంబాలు బాగుండాలి, నేను ఆ కుటుంబంలో నేను ఉండాలని కోరుకుంటాను. నటికుమార్ గారు, అంటే ఇలా చాలా మందికి తెలియని కొన్ని విషయాల్ని చిరంజీవి గారి గురించి, మీతో ఆయన ఉన్నటువంటి అనుబంధం గురించి, బయట ప్రపంచానికి తెలియని కొన్ని విషయాల్ని సందర్భంగా
కొంచెం ఆ మెమరీస్ ఏమన్నా షేర్ చేసుకునే అవకాశం ఉందా? ఏంటి ఎలాంటి వ్యక్తిత్వం అన్న దానికి మీతో జరిగినటువంటి విషయాలు. 2 విషయాలు చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రాబ్లం ఉంది, ఒక బ్లడ్ బ్యాంక్ ఉంది, లేకపోతే ఆరోగ్య కార్యక్రమాలు ఉన్నాయి, లేకపోతే ఇంకోటి ఉన్నాయి, లేకపోతే హెల్తీ కార్యక్రమాలు ఫుడ్ ఉన్నది, ఏదైనా ఆయన ఆయన ఇచ్చే డొనేషన్లు ఈ చేతికి ఇచ్చేది ఈ చేతికి తెలియదు, ఎవరికీ తెలియదు. అంటే అభిమానులకి కానీ వీళ్ళకి కానీ ఏది కావాలో ఎంత కావాలో ఆయన సంపాదిస్తున్నాడు అంటే సంపాదనలో ఇస్ ద 35 to 40% ఈజ్ బయట చారిటబుల్కి వెళ్తుంది, 35 to 40%. చారిటీస్కి వెళ్తుంది. అది ఎవరికి బయటకు తెలియదు అది విషయం. కొన్ని విషయాలు తెలుసు, కొన్ని నేను ఇప్పటికీ కూడా ఆయన చెప్పను కూడా. కొన్ని విషయాలు నేను చెప్పను. ఇండస్ట్రీలో ఎంతమందికి ఎంత ఆదుకున్నాడో, ఎంత చేస్తున్నాడో, ఎంత ఉన్నాడో అనేది అందరికీ తెలుసు. కానీ కొన్ని బయటికి ఆయనకి ఇష్టం ఉండదు చెప్పడం, ఆయనకి ఇష్టం ఉండదు. మీరు మెసేజ్ పెట్టండి, అన్నయ్య ఈ ప్రాబ్లం ఉందని. అది ఎవరైనా సరే మెసేజ్ పెట్టండి. ఒక ఇన్స్టాగ్రామ్లో చెప్పండి, లేకపోతే ఒక అభిమాని అక్కడ ప్రెసిడెంట్కి చెప్పండి, లేకపోతే ఇంకోటి చెప్పండి. ఫస్ట్ రియాక్ట్ అయ్యే చిరంజీవి గారు. ఆ చిరంజీవి గారు రియాక్ట్ అయిన తర్వాత అంతకన్నా పెద్ద మనసు రామ్ చరణ్ గారు, అంతకన్నా పెద్ద మనసు ఉపాసన గారి, తర్వాత పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇస్ ద కొనిదెల ఫ్యామిలీలో మీకు అంటే నేనేం చెప్తున్నానంటే ఎవరు కూడా ఈ డబ్బు నాది అనుకోరు, ఆ మెగా కుటుంబం మాది అనుకుంటారు. దాంట్లో చిరంజీవి గారు అందరి దగ్గర నేర్చుకునేది ఏంటంటే ఒకటే చెప్పాడు, ఎదుటివాడు మనల్ని తిడితే అది స్పోర్టివ్గా తీసుకోండి. మీరు నా పేరు చెడగొట్టేటట్టు మీరు మహిళలను కానీ ఇంకోళ్ళని కానీ అసభ్యకరంగా ప్రవర్తించొద్దు, తిరిగి ప్రతివిమర్శ చేయొద్దు. రెండోది ఆపతి అందుకుంటే ఆదుకోండి, ఆకలి అనుకుంటే అన్నం పెట్టండి, ఆరోగ్యం అనుకుంటే గబగబా హాస్పిటల్కి వెళ్ళండి. గవర్నమెంట్ కొన్ని విపత్తులు వస్తే అభిమాన సంఘాలుగా దగ్గరుండి ముందు గవర్నమెంట్కి సహాయ సహకారాలు అందించండి. అంటే మంచి చెయ్యండి. నా అభిమాని ఎప్పుడు కూడా 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి. నన్ను అభిమానించి నన్ను ప్రేమించేవాడు ఎప్పుడు కూడా 10 మందికి ప్రజలకు ఉపయోగపడే దగ్గరికి ఉండాలి. అంటే అలాంటి మంచి కార్యక్రమాల్లో దాంట్లో నేను కూడా ఒక వ్యక్తిగా, ఆయన అభిమానించే వ్యక్తిగా నేను ఎప్పుడు సంతోషపడతాను. ఒకటే అంటాడు ఆయన, ఏ అవసరం ఉన్నా నాకు అర్ధరాత్రి అయినా మెసేజ్ పెట్టండి. వెంటనే రెస్పాండ్ అవుతారా? సెకండ్ అండి, ఇది సెకండ్. ఇది నేను నా రూపంగా ఇంకొకరికి ప్రాబ్లం అయినా నేను ఇమీడియట్లీ మెసేజ్ పెట్టిన రియాక్ట్ అవుతాను. రీసెంట్గా చిరంజీవి గారు చాలా మందిని అంటే ఆయన గురించి ఎంతో ఆరాధ్య దైవంగా అభిమానించినటువంటి అభిమానులు కావచ్చు, లేదంటే చాలామంది ఏదన్నా ఘనత సాధించడం, ఒక అచీవ్మెంట్కి రీచ్ అవ్వడం అలాంటివి జరిగినప్పుడు ఆయనే స్వయంగా ఇంటికి పిలిచి వాళ్ళని సన్మానించడం, వాళ్ళని అభినందించడం జరుగుతుంది. రీసెంట్గా ఆ ప్రాసెస్ అనేది ఆయన కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకలా? అంటే చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆ వ్యక్తి ఆశించేది, ఇప్పుడు ఆయన అభిమానించే వ్యక్తులు ఆశించేది ఆయనతో ఫోటో, ఆయనతో ఒక గంట టీ, లేకపోతే ఆయనతో ఒక వాటర్, ఆయనతో ఒక్కసారి చూస్తే చాలు నా జీవితం తనుదిరిపోతుంది అనుకునే వ్యక్తికి, ఆయన్ని చూడాలి అని అనుకున్న వ్యక్తికి ఇప్పుడు అందరికీ ఏం చేశాడంటే ఆయన చిరంజీవి గారు అందరినీ కూడా ఎవరిని మొత్తం టోటల్గా ఈ కొనిదెల సుస్మిత గారు చూస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఎవరు కూడా చిరంజీవి గారి అభిమానులు కానీ చిరంజీవి గారిని చూడాలి, చిరంజీవి గారితో ఉండాలి, చిరంజీవి గారితో మాట్లాడాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆ డేట్ కరెక్ట్గా ప్రాపర్లీ మీరు వచ్చి ఎక్కడ నించోవడం, మీరు ఎక్కడ ఇంటికాడ ఉండడం, లేకపోతే ఎక్కడ ఊర్ల నుంచి వచ్చి వద్దు. ఆ టైమింగ్ ఫిక్స్ చేసి ఆ టైంకి కరెక్ట్గా రండి, ఆ టైంకి కరెక్ట్గా చిరంజీవి గారితో కల్పించడం, మాట్లాడడం, ఇవన్నీ కూడా ప్రాపర్లీ జరుగుతున్నాయి. ఓకే, ఈ గతంలో మీకు అనొచ్చు ఏమంటే గతంలో కొన్ని శక్తులు దూరం చేశాయి, కొంత ఆయనకు తెలియకుండానే ఆయనకు చాలామంది అభిమానుల్ని దూరం పెట్టారు. అది కొంచెం దానివల్ల ఎఫెక్ట్ వచ్చింది. ఇది మాట్లాడాల్సిన విషయాలు కూడా ఇవన్నీ. ఆ ఎఫెక్ట్ వచ్చింది అంటే కొంతమంది, ఇప్పుడు కాదు, జస్ట్ ఇస్ 15 years బిఫోర్, నాట్ ఓన్లీ 15-17 years బిఫోర్. పిల్లలు చిన్నోళ్ళుగా ఉన్నప్పుడు పెరిగింది. ఇప్పుడు అంతా కూడా కొనిదెల ఫ్యామిలీ రియాక్ట్ అవుతున్నారు. ఇదంతా కూడా మొత్తం టోటల్గా వాళ్ళే చూసుకుంటున్నారు. అందుకే అభిమానే మన ప్రాణం, ప్రేక్షక దేవుడు. అడుగుతున్నాను, ఒక అభిమాని, ఒక సాధారణంగా ఉండేటువంటి ఒక చిన్న నార్మల్ అభిమాని చిరంజీవి గారిని దేవుడిగా చూసేటువంటి అభిమానులు చాలా మంది ఉంటారు. వాళ్ళల్లో అంటే ఎవరు పరిచయాలు ఉండవు, ఎవరు తెలియకపోయి ఉండొచ్చు, అభిమాన సంఘాల నాయకులు కాకుండా ఉండొచ్చు, వాళ్ళు నేరుగా చిరంజీవి గారిని కలవాలనుకుంటే కలిసే అవకాశం 100% కలవచ్చు. ఎలా? 100% మీరు డైరెక్ట్గా మీరు ఏమైనా ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే మెసేజ్ పెట్టచ్చు, లేకపోతే మీ ఏరియాలో ఉన్న ఒక చిరంజీవి అభిమాన సంఘాలు ఉన్నాయి, దానికంటే ఒక ప్రెసిడెంట్ ఉన్నారు, సెక్రటరీ ఉన్నారు, ఇంకొకడు ఉన్నారు. అక్కడ ఆయన్ని అప్రోచ్ అవ్వండి. మీకు ఏమైనా ప్రాపర్లీ హైదరాబాద్ రాలేకపోతే అక్కడ ప్రాపర్టీ అవ్వండి. అక్కడి నుంచి మీకు మొత్తం టోటల్ హెడ్ ఆఫీస్కి వస్తుంది. ఆ మెసేజ్ రూపంలో మీరు ఎప్పుడు కలాలి, ఎలా రావాలి, మీరు వెయిటింగ్ చేయకుండా ఏ విధంగా ప్రాపర్లీ కరెక్ట్గా ఉండాలనేది మీకు గైడ్లైన్స్ ఇస్తారు.
అలాగే దీన్ని అంతటికీ ఏడిది బాబీ గారు అని ఆయన చూస్తున్నాడు. ఆయన మొత్తం టోటల్గా మొత్తం ఆయన వెనకాల కొన్ని వందల మంది టీం ఉంటుంది. అలాగే స్వామినాయుడు గారు జాతీయ అధ్యక్షుడు ఉండేవారు. అలాగే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇప్పుడు కొత్తగా అంత టీం అంతా కూడా యూత్ టీం వచ్చింది. కనుక ఎవరు కూడా చిరంజీవి గారిని కలవాలి అంటే ఒక ప్రాపర్ వేలో వస్తే కరెక్ట్గా, ఎందుకంటే మీరు వెయిటింగ్ చేయకూడదు. ఆయన ఉండొచ్చు ఊర్లో, లేకపోతే ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా మీటింగ్లో ఉండొచ్చు, లేకపోతే ఆయన షూటింగ్లో ఉండొచ్చు. ఆయన డిస్టర్బ్ కాకుండా మీకంటూ ఒక టైం ఇస్తాడు. ఆ టైం పక్కాగా మీరు వినియోగించుకొని కలవండి. ఎందుకంటే ఆయన ఖాళీగా ఉండే వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన ఆకర్షణ దాకా సినిమాలు చేస్తూనే ఉంటాడు. పేదవాడి గుండె తెలుసు కాబట్టి పేదవాడి కోసం అందుకే బెడ్ బ్లాంక్ పెట్టాడు. పేదవాడి కోసం ఆకలేస్తే అన్నం పెట్టాలనుకున్నాడు. పేదవాడి కోసం ఏది చేయాలన్నా, ఎంత దాకా చేయాలన్నా దాంట్లో సంపాదించిన డబ్బు ఇంతకన్నా మనం ఏం పట్టుకెళ్ళిపోం కదా అని చెప్పి ఆ డబ్బుని పేదవాడి కోసం ఖర్చు పెడుతూ ఉన్నాడు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. కానీ ఒక్కటి మాత్రం మనం చెప్తున్నాం, అన్నీ చేస్తూ సినిమా ఇండస్ట్రీనే కాదు, ప్రజల పక్షాన ప్రజలతో మమేకం అవుదాం అని ఒక ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ప్రజలతో, ప్రపంచం అంతా కూడా ప్రజలకు సేవ చేద్దాం, అంకితం చేద్దామని వెళ్ళాడు. ఓకే, కొంతమంది దుష్టశక్తులు నమ్ముకున్న వారే, ఆయన నమ్ముకున్న వారే ఆయనకు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని కులానికి ఆపాదించి ఆయన టోటల్గా ఆయన మంచితనాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని ఇబ్బంది పెట్టి సీఎం అవ్వాల్సిన వ్యక్తిని ఇబ్బంది పెడితే అందుకే అనుకున్నాడు ఈ రాజకీయాల్లో నేను ఉండలేను, ఈ కులి రాజకీయాల్లో నాకు రాదు, నేను ఉండలేను అనుకున్నాడు. అక్కడి నుంచి ఆయన అలాగా బయటకు వచ్చి మళ్ళా సినిమా ఇండస్ట్రీలో ప్రజల పక్షాన సినిమా ఇండస్ట్రీ ఉంటూ ఆయన సర్వీస్ మోటెడ్గా చారిటీ చేసుకుంటూ వస్తున్నాడు. దాన్ని పట్టుకొనే పవన్ కళ్యాణ్ గారు మా అన్నకు జరిగిన అన్యాయానికి ఆయన పోరాడాడు. పోరాట ప్రతిమతో ప్రజలకి ఏదైతే వాళ్ళ అన్నయ్యకి జరిగింది అన్ని 100% జరిగింది. ఎన్ని పోటీ పొడిచిన వారు ఆయన దగ్గరే ఉన్న, బయట వాళ్ళు ఎవ్వరు. అదన్నీ తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారు ఆయనంత సోమ్యుడు కాదు, మొండి పట్టుదలతో 10 సంవత్సరాలు ఉండి కనిపెట్టి చూసి మళ్ళా నన్ను సీఎం అని చెప్పి నన్ను బోల్తా కొట్టకండి అని చెప్పి మళ్ళా కూటమిని కలిపి ఆయన పైన ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు డిప్యూటీ సీఎంగా. అంటే అన్నయ్య గారి బాటలో తీసుకుంటూ వచ్చారు. నెంబర్ 1. ఇంకొక విషయం మీకు మళ్ళీ చెప్తా, భారతదేశ చరిత్రలో పదవి కావాలంటే వద్దనేవాడు ఎవరు లేరు. ఆల్ పార్టీస్ ఈజ్ ఆఫర్ ఈజ్ పార్టీ పదవులు. చిరంజీవి గారికి రాజ్యసభ కావాలా, మీరు పార్టీలో రావద్దు, మీకు హుందాతనంగా మీకు ఇస్తున్నాం. నో. మినిస్టర్ నో. ఈజ్ ఎమ్మెల్సీ ఏది కావాలి మీరు చెప్పండి, నాకు సినిమా ఇండస్ట్రీ గొప్పది, సినిమా ఇండస్ట్రీలో ఉంటా, సినిమా ఇండస్ట్రీని నన్ను పెంచింది, ఈ సినిమా ఇండస్ట్రీలో నేను సర్వీస్ మోటెడ్గా ఉంటాను. కానీ రాజకీయాలకు వచ్చి కొంతవాడిని కాను, నేను అందరివాడిని కాబట్టి అందరితో నేను కలుపుకొని ఉంటాను. నా తమ్ముడి పార్టీ నాకు కావాలి, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ అందరూ కావాలి, అందరూ వాడిని అని చెప్పి ఏ పార్టీకి నాకు వద్దు అని చెప్పి రిజెక్ట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే. అంటే ఇవన్నీ నేను ఎందుకో చెప్తున్నాను, చాలామందికి తెలియవు ఈ విషయాలు, చాలామందికి తెలియవు. ఆయన కావాలనుకున్నాడు, ఆయన కావాలి కాదు, ఏ పార్టీ వాళ్ళైనా ఆయన కాడకు వచ్చి పార్టీలో జాయినింగ్ కాదు, ఆయనకు హోదాకి ఇస్తామని అన్నారు. నో, నాకు ఇచ్చిన హోదా, ఇప్పుడు నాకు ప్రజలు ఇచ్చిన హోదా చాలు, మెగాస్టార్ చిరంజీవిగా ప్రపంచంలో నాకు ఉంది చాలు అని చెప్పేసి అన్నాడు. అంటే రాజకీయాల్లో ఆయన వదులుకోవడం ప్రజల దురదృష్టం. ఆయన మోసం చేసిన వ్యక్తులు ఏమీ బాగుపడరు, కానీ 100% సమయం వచ్చినప్పుడు ఏదో ఒక సమయంలో అది బయటకు వస్తుంది. అందుకనే ఆయన బర్త్డే ఎప్పుడు కూడా ప్రపంచంలో అందరూ బర్త్డే చేసుకుంటే సంతోషం అని చెప్పారే, ఆయన నుండి నూరేళ్ళు బతకాలి, వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి, వాళ్ళ ఫ్యామిలీతో చక్కగా హ్యాపీగా ఉంటే 10 మంది బాగుంటారు, 10 మందికి మంచి చేసే వ్యక్తి, కుటుంబం మంచి చేసే వ్యక్తి. ఆయనకంటే ఎక్కువ కొడుకు చేస్తాడు, కొడుకు కంటే కోడలు చేస్తాడు, కోడలు కంటే కూతురు చేస్తాడు, భార్య చేస్తాడు. ఇంతమంది మంచి మెగా ఫ్యామిలీ బాగుండాలి. ఆయన అందరికీ బాసు, మా అందరికీ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. హ్యాపీ బర్త్డే టు అన్నయ్య. మీకు మీ తమ్ముడు నటి కుమార్ ఎప్పుడూ మీతోనే ఉంటాడు, నేను ఉన్నంతవరకు మీతోనే ఉంటా. కనుక మీరు బర్త్డే ఇలాంటివి ఎన్నో చేసుకోవాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. రైట్. సో ఈ వీడియో చూస్తున్నటువంటి చాలా మంది వీక్షకులు, ప్రేక్షకులు, అభిమానులు కూడా, సో మీరు కూడా నిజంగా చిరంజీవి గారి ఫ్యాన్ అయితే, చిరంజీవి గారిని అభిమానించేటువంటి వ్యక్తి అయితే, మీకు ఆయన నటించినటువంటి హీరోగా బంపర్ హిట్ అయినటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. అలాంటి సినిమాల్లో మీకు నచ్చినటువంటి ఒక సినిమా ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. తద్వారా మీ అభిమానాన్ని చాటుకోండి. థ్యాంక్ యూ సో మచ్.